నీ దగ్గర ఏమైనా పాత ఇనుప సామాన్లు చెత్త కవర్లుంటే పారేయకున్నా నేను వచ్చి తెచ్చుకుంటా. చిచి అయినా మా ఇంట్లో చెత్త నువ్వేట్ చేసుకుంటావు సినమ్మా. ఊరికేం వద్దులేన్నా, నీకో స్టీల్ ప్లేటు 2 స్పూన్లు ఇస్తాలేన్నా. అసలు ఈ చెత్తకు పాత సామాన్లకు కొత్త సామాన్లు ఎవరు ఇస్తారు అసలు? ఇంకెవరిస్తారున్నా, మా బాబు గారే ఇస్తారంట. కావాలంటే ఇనో పారి. రేపు ఎల్లుండో మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి. మీ చెత్తంతా ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నో చూసినావా, ఇంకా ఏమన్నాడో చూడు. మీరేది పారేయకుండా ప్లాస్టిక్ డబ్బాలు గాని అన్ని అక్కడ పెట్టండి. ఇప్పుడు అర్థమైనదా? అందుకే వారం రోజుల సంధి ఈ చెత్తంతా బయట పారేయకోకుండా ఇంట్లోనే దాచి పెడతాండా. ఆ చెత్త వాహనాలు వచ్చే వరకు నువ్వు ఇలాగే చెత్త కుప్పల మధ్యలో కూర్చుంటావా? నేనైతే వాకిల్లోనే పెట్టుకున్నా. పక్కింటి చుంచుమా ఉందిలే లక్ష్మి బెడ్రూమ్ లో కిచెన్ లో ఉడక చెత్త కవర్లు దాచుకుంది, తెలుసునా నీకు? ఊరికొస్తానమ్మా నువ్వు నీ చెత్త కబుర్లు. ఆ బాబు గారు పంపించే చెత్త వాహనాలు వచ్చే వరకు ఈ చెత్తలోనే కూర్చుంటే మొత్తం ఇల్లంతా గబ్బులేసిపోయి రోగాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఆ బండ్లు రావన్నా? అవి వచ్చినప్పుడు ఇద్దుగాని ముందు ఆ చెత్త అంతా తీసేసి ఇల్లంతా నీట్గా కడుక్కోసానమ్మా. ఓయమ్మో, రేపో ఎల్లుండా వాహనాలు వచ్చి చెత్త తీసుకొని కొత్త సామాన్లు ఇస్తామంటే నిజమే అనుకుని ఇంట్లోనే దాచుకుంటి. బా, ఇప్పుడు ఇల్లంతా కడుక్కోవాలా? తొందరపడి ఓ కోయిలు ముందే కూసినట్లు మా చిన్నమ్మ బాబు గారు మాటలిని చెత్తంతా పోగేసుకొని కూకుంది. చిన్నమ్మ కాదు, చాలా మంది నాయకులు చెప్పింది వీజుగా నమ్మేస్తారు. అది మరి పరిస్థితి.